లెటర్స్ సే సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అన్కాంప్లికేటెడ్ అంటాం. సింపుల్ అనకూడదు, అన్కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్. ఇంకోటి కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. అన్కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే వీళ్ళలో టెస్టులు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. మీరు డయాగ్నోస్ చేసిన తర్వాత ఒక యాంటీబయాటిక్ ఇవ్వండి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇది అన్కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్. కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్ అంటే మీరు ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడమే కాకుండా ఎందుకు వచ్చింది అని పుట్టుపూర్వత్వాలు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇది కాంప్లికేటెడ్. స్త్రీలలో సే మెనార్కి 13-14 ఇయర్స్ అయిన తర్వాత ఆర్ 15 ఇయర్స్ అయిన తర్వాత 45 ఏళ్ళు 50 ఏళ్ళ వయసు వరకు అంటే మెనోపాజల్ ఏజ్ వరకు వచ్చే జ్వరం లేకుండా యూరిన్లో మంట మాత్రమే ఉండి మాటికి యూరిన్ రావడం జరిగి మంటతో వచ్చిన వాటినే అన్కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. బ్లడ్ ఉండదు, జస్ట్ బర్నింగ్ అంటాం. మాటికి యూరిన్ వస్తుంటుంది 5 నిమిషాలకి, కొద్దిగా వస్తూ ఉంటుంది, జ్వరం అయితే ఉండదు. ఇది లేకపోతే అన్కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. వీటికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. జస్ట్ ఐదర్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్, షార్ట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్, 1 షాట్ ఆర్ 3 డోసెస్, 3 days ఆఫ్ యాంటీబయాటిక్ సరిపోతుంది. ఎనీథింగ్ ఎల్స్, చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్ రావడం కానీ, ఇదే స్త్రీలలో ఫీవర్తో చిల్స్తో రావడం కానీ, మగవారిలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఆర్ స్త్రీలలో 55 ఏళ్ళు భయపడిన వాళ్ళలో ఈ విధంగా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, దే ఆర్ ఆల్ కాంప్లికేటెడ్ కిందనే పరిగణించాలి. వాటిల్లో ఏ కారణం వల్ల వచ్చిందో అని చెక్ చేయాల్సిన అవసరం ఉంది. మన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇది మొత్తం ఒక బ్యాండ్ కింద పెడితే 60% ఇది ఫస్ట్ చెప్పిన అన్కాంప్లికేటెడ్ వాళ్ళే ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీళ్ళకే ఈ టెస్ట్లన్నీ జరుగుతాయి. ఎవరికైతే అవసరం లేదో వీళ్ళకి కల్చర్లని ఇదని అదని అన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ ఇవ్వకముందు ఒకసారి కల్చర్ చేయడం, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకొకసారి, ఇవన్నీ అవసరం లేదు. వెన్ ఇట్ కమ్స్ కాంప్లికేటెడ్, చిల్స్ వచ్చాయి, రైగర్స్ వచ్చాయి, బ్లడ్ వచ్చింది, అటువంటి వాళ్ళలో తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది క్లుప్తంగా రిగార్డింగ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సార్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ విమెన్లోనే ఎక్కువ రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అని విన్నాను. ఎందుకని వై విమెన్ అంటే ఎందుకు చెప్తారు? ఐ అండర్స్టాండ్, మీరు చెప్పింది చాలా నిజమే, మీరు చెప్పింది కరెక్టే. విమెన్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వస్తాయి. ఎందుకు? వై ఓన్లీ ఉమెన్? వై నాట్ మెన్లో రాదేంటి? అందరికీ వీళ్ళకే ఇంత సఫరింగ్ ఎందుకు ఉంటుంది అని అంటూ ఉంటారు. నిజమే, కారణం దేర్ ఆర్ ఫ్యూ రీజన్స్ అమ్మా. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ మేల్లో చూస్తే మూత్రనాళం అనేది బ్లాడర్ నుంచి చాలా పొడుగ్గా ఉంటుంది, బయటకు వచ్చే మార్గం చాలా దూరంలో ఉంటుంది. సో ఒక 15-20 సెంటీమీటర్లు అనేది ఆ బ్యాక్టీరియా అనేది అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి టైం పడుతుంది, జరిగే అవకాశం తక్కువ. నెంబర్ 2, ఉమెన్లో ఆ మూత్రనాళం అనేది చిన్నదిగా ఉంటుంది కాబట్టి స్మాల్ డిస్టెన్స్ 4 సెంటీమీటర్స్ లోపల బ్యాక్టీరియా చుట్టుపక్కల ఉండేటివి లోపలికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదొక కారణం. నెంబర్ 2, దిట్ ఈస్ నెక్స్ట్ టు జెనిటల్ ట్రాక్ట్, వెజైనా అంటాం ఏదైతే వెజైనా, బికాస్ వెజైనా హ్యాస్ గాట్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఎవ్రీ మంత్. దెర్ ఈస్ మెన్స్ట్రువల్ ఫేజ్లో ఒక విధంగా ఉంటుంది, నాన్ మెన్స్ట్రువల్ టైంలో, ఎండోమెట్రియల్ టైంలో, ఓవ్యులేషన్ టైంలో ఒక విధంగా ఉంటుంది. సో ఈ వెజైనాలో కూడా there is so much of change which happens because of sexual activity, because of hormonal changes, because of menstrual activity. అంటే ఒక నెలలో నెల లోపలే మీకు మల్టిపుల్ రకమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతా ఉంటుంది. రైట్, దిస్ ఈస్ నాట్ సేమ్. మీ చర్మం అనుకోండి ఈ రోజు ఇలా ఉంటుంది, రేపు ఇలా ఉంటుంది, ఎల్లుండి ఇలా ఉంటుంది. మన మౌత్ అనుకున్నాం అనుకోండి ఈ రోజు ఎలా ఉంటుంది, రేపు కూడా ఎలా ఉంటుంది. కానీ వెజైనల్ ఎన్విరాన్మెంట్ అనేది బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ రీజన్స్ దిట్ విల్ చేంజ్ సో మెనీ టైమ్స్. సో ఏమిటి, ఈ ఎవ్రీ టైమ్ ఈ ఎన్విరాన్మెంట్ మారినప్పుడంతా దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద బ్యాక్టీరియా. ఇప్పుడు భగవంతుడు ఒకటి సృష్టించాడు ఏంటి, అక్కడ ఇన్నిసార్లు ఎన్విరాన్మెంట్ మారుతూ ఉంటే ఒక క్లీనింగ్ మెకానిజం అనేది కావాలి. దేర్ షుడ్ బి సంథింగ్ విచ్ క్లీన్స్ ఇట్ అప్ సో దట్ దే డోంట్ సఫర్ ఫర్ ఎవర్. అంతే కదా, ఆ క్లీనింగ్ మెకానిజం ఇస్ బై మెన్స్ట్రువేషన్. ఈ మెన్స్ట్రువల్ బ్లడ్లో ఇంచే దేర్ సో మచ్ ఆఫ్ యాంటీబాడీస్ విచ్ కమ్ ఇన్, బ్లడ్ కంటైన్స్ సో మెనీ మైక్రోబియల్ ప్రోడక్ట్స్, అవన్నీ ఆ ఉన్న బ్యాక్టీరియాని అటాక్ చేసి అది క్లీన్ చేసేయడం అనేది జరుగుతుంది. సో ఎవ్రీ మెన్స్ట్రువల్ ప్రాసెస్ ద ఎన్విరాన్మెంట్ ఈస్ క్లీన్ బ్యాక్ అగైన్. సో ఈ చేంజ్ని క్లీన్ చేయడం ఒక విధకం, ప్లస్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ సైడ్. సో ఈ ప్రతి సెక్టర్లోనూ ప్రతి చేంజ్లోనూ దెర్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా విచ్ ఆర్ గోయింగ్ టు బి దేర్ ఇన్ సైడ్ ద వెజ్. సో ఒక నెల చూసుకున్నాము అంటే ఒక మెన్స్ట్రువల్ సైకిల్లో దేర్ డిఫరెంట్ బ్యాక్టీరియా అట్ డిఫరెంట్ టైమింగ్స్ ఆఫ్ టైం. సో హార్మోన్స్, క్లీన్ ద ఎన్విరాన్మెంట్ దేర్, ద బ్యాక్టీరియా దేర్, ఇవన్నీ
ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఎలాంటి బ్యాక్టీరియా ఈ మూత్రనాళంలోంచి లోపలికి వెళ్ళాలో అని చెప్పి. సపోజ్ వీళ్ళలో బై ఛాన్స్ కొంచెం వెజనల్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, లేకపోతే సర్వైకల్ ఇన్ఫెక్షన్ ఉందనుకో, ఇమీడియట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో వెనెవర్ ఏ స్త్రీకైనా కానీ నాకు మాటిమాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది అంటే ఫస్ట్ థింగ్ మనం చూసేది ఏంటంటే, అందుకే అన్నాం రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఇది జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ అడుగుతాం ఏంటంటే, ఫస్ట్ గెట్ గైనిక్ చెకప్, సీ దట్ దెర్ ఇస్ నో ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్సైడ్ ద వెజైనా. వెజైనాలో ఫోకస్ లాంటిది లేదు కదా, సర్విక్స్లో పుండు లాంటిది ఏం లేదు కదా, ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏం లేవు కదా, చెక్ చేసుకోండి. ఎందుకంటే దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈ ఫిమేల్స్లో ఈ కారణం ఎక్కువగా జరుగుతుంది. సో ఎవ్రీ వెజైనల్ ఇన్ఫెక్షన్ ప్రీడిస్పోజెస్ టు యూరినరీ ఇన్ఫెక్షన్. అదే కాక స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల అది ఆటోమేటిక్గా అది ససెప్టబుల్గా ఉంటుంది. నెంబర్ 2, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఏదైతే వెజైనా జరుగుతాయో దానివల్ల ససెప్టబుల్గా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఇన్ ద వెజైనా ఆల్సో మేక్స్ ఇట్ ససెప్టబుల్ టు దట్. సో ఇన్ని కారణాల వల్ల వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది. రైట్. అట్ ద సేమ్ టైమ్ రికరెంట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఇట్స్ మేబీ యూరినరీ టీబీ కూడా కావచ్చని కూడా చాలాసార్లు విన్నాను సార్. అలాంటి టైంలో కానీ లేదు అని అంటే, ఇందాక మీరు యూరిన్లో మంటని మాత్రమే మనం మాట్లాడుకున్నాం, నిజానికి ఇట్స్ సో పెయిన్ఫుల్ కూడా ఉంటుంది చాలాసార్లు. అలా ఉన్నప్పుడైనా ఇమ్మీడియట్గా వీళ్ళు ఏం చేస్తారంటే, అంతకుముందు వాడిన యాంటీబయాటిక్ టక్కన వాడేసి స్టార్ట్ చేస్తారు. అలా వాడడం కన్నా ఒక్కసారి యూరినరీ టోటల్గా యూరిన్ పిక్చర్ తీసుకున్న తర్వాత వాడడం బెటర్ అని చెప్తూ ఉంటారు. సో అలా వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ ఏం చేయాలి? బేసిక్గా మీరు అన్కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అన్నాను చూసారా ఇందాక, ఎవడే ఏదో కొంచెం మైనర్గా మైండ్ వచ్చిందంటే ఒక టాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుంది ఫైన్ అని చెప్పేసి. కానీ అదే ప్రాబ్లం మాటిమాటికి వస్తూ ఉంది అనుకోండి, ఎవ్రీ వీక్ వస్తూ ఉంది, ఎవ్రీ 15 days వస్తూ ఉంది అనుకోండి, మనం తప్పకుండా ఏ కారణం అన్నా ఉందా అని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ కారణాలు ఏముంటాయి? స్ట్రక్చరల్ కారణాలు ఉండొచ్చు, బ్లాడర్ ఎంప్టీయింగ్లో కానీ బ్లాడర్ మూత్రం విసర్జనలో ప్రాబ్లం ఉండొచ్చు, కొత్తగా ఏదైనా జబ్బులు లైక్ స్టోన్స్ కానీ ఏమన్నా ఉండొచ్చు, లేక కొన్ని క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లైక్ ట్యూబర్క్లోసిస్. సో ఎవరికైనా మాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గకుండా ఉంది, 4 సార్లు యాంటీబయాటిక్ వాడారు, 5 సార్లు యాంటీబయాటిక్ వాడారు అన్న పక్షంలో వాళ్ళకి ఈ ట్యూబర్క్లోసిస్ లాంటిది లేదు కదా అనేది ఒకసారి స్కోపీ అనేది చెక్ చేస్తారు. నేను అన్నా చూసారు ఇందాక సిస్టోస్కోపీ అనేది ఒకసారి చెక్ చేయాలి. ప్లస్ ట్యూబర్క్లోసిస్ ఆర్గానిజం కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. అది వెనెవర్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్, మాటికి వస్తున్నది అంటే కారణం లేకుండా రాదు. ఎగ్జాక్ట్లీ, కారణం కోసం మనం వెతకాల్సిందే. కరెక్ట్, అది ఇంకా డౌటే లేదు. సో అది ఎత్తుకోకుండా ఉండడం మనం అజాగ్రత్త లేకపోతే తప్పవుతుంది తప్ప అది ఎతకాల్సిన అవసరం అయితే ఎప్పటికీ ఉంటుంది. సో సంవత్సరానికి ఒకసారి అబ్డామినల్ స్కాన్ ఒకటి, అల్ట్రా స్కాన్ ఒకటి తీయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే అట్లీస్ట్ ఒక 3-4 monthsకి ఒకసారి నార్మల్ యూరిన్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుందంటారా సార్? అనుకో అవసరం లేదమ్మా. అంటే బేసిక్గా మనం చేయించుకున్న దానివల్ల ఎప్పుడు చూడండి, మీరు ఎప్పుడు చేయించుకుంటారు, మీరు నార్మల్గా ఉన్నప్పుడే చేయించుకుంటారు. అటువంటిప్పుడు మీ రిపోర్ట్ కూడా నార్మల్గానే ఉంటుంది. సో మనం మోస్ట్ ఆఫ్ ద టైం ప్రాబ్లం వస్తేనే మన హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే వీ వాంట్ టు ప్రూవ్ నార్మల్సీ. అవును, అంతే కదా. ఇప్పుడు మాస్టర్ చెకప్స్ ఇన్ని జరుగుతూ ఉంటాయి ఎందుకు? వీ ఫీల్ గుడ్ ఇన్ ప్రూవింగ్ నార్మల్సీ. నేను నార్మల్గా ఉన్నాను అని చెప్పించుకునే దానికి మనం తాహతపడతా ఉంటాం. ఇప్పుడు బ్లడ్ షుగర్ ఎవరు చేస్తారు ఎక్కువగా? షుగర్ లేనివాడే చేసుకుంటాడు. షుగర్ ఉన్నవాడు 3 నెలలు కూడా ఒకసారి చేయించుకోడు, ఎందుకంటే వాడికి తెలిసి ఎక్కువ ఉంటుందని. ఎప్పుడు చేసుకుంటాడు? మళ్ళీ కంట్రోల్ చేసుకొని వచ్చి మళ్ళీ చేయించుకుంటానంటాడు. ఎందుకు? హీ స్టార్ట్స్ ఫీలింగ్ దట్ అలా చూడాలని కోరుకుంటాడు కాబట్టి అది మనిషి తత్వం. సో ఇట్ ఈస్ నాట్ వెన్ టు డూ అనేది కాదు. బట్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది బేసిక్గా ఒక ర్యాండమ్ స్టేట్మెంట్ ఇచ్చిన దానివల్ల ఏమవుతుందంటే అందరూ ఇది ఒక అనవైతిగా పెట్టుకొని చేయించుకుంటారు. సపోజ్ మనకి హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఉందనుకోండి, మీరు ఒక అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ చేయించుకోవాలి. హిస్టరీ ఆఫ్ స్టోన్ డిసీజ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఉంది, నీకే ఒకసారి స్టోన్ వచ్చింది, ఒక అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ చేయించుకుంటా ఉంది. అంతే తప్ప కాదు. మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మాటికి వస్తూ ఉంటే అసలు నిజంగా నీకు యూరిన్ ఇన్ఫెక్షనా కాదా? ఒక 2 సార్లు యూరిన్ టెస్ట్ చేసి మీకు ఇన్ఫెక్షన్ ఉందని ప్రూవ్ చేయాలి కదా. ప్రతి మంట యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకోవడం తప్పే కదా. సో ఆ విధంగా చూసుకోవాలి. అంతే తప్ప మనము చేంజ్ చేసుకున్న టైంలో ఎప్పుడు నార్మల్గా ఉంటాం, చేయించుకోలేని టైంలోనే అబ్నార్మల్గా ఉంటాం. సో అలా కూడా చెప్పడం కుదరదు. సో మన హిస్టరీ, మన పాత హిస్టరీ, మన జెనెటిక్ హిస్టరీ, మనం పడ్డ కష్టాలు, మన పడ్డ జబ్బులు, ఇవి విల్ డిక్టేట్ నెక్స్ట్ నువ్వేమేమి చేయించుకోవాలనేది మనకు డిక్టేట్. జనరల్గా కిడ్నీలో స్టోన్స్ కనుక ఉంటే మ్యాక్సిమం
చిన్నవైతే కనుక లేజర్తో చేసేసేయచ్చు అని అంటారు. సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం పడుతుందంటే పెద్ద సైజేనా? ఈ యాక్చువల్లీ ఏ సిచ్యువేషన్లో ఏం చేస్తారు అంటే ఎలా చెప్తారు? అలా కాదు. బేసికలీ ఏంటంటే నేను అంటున్నా మళ్ళీ అగైన్, వీఆర్ నాట్ ట్రీటింగ్ ది స్టోన్ కాదు చూడాల్సింది. ఇట్స్ ఎ టెండెన్సీ ఆఫ్ ఎ పర్సన్. కిడ్నీలో చాలా రకాలు, చాలా చోట్ల ఈ స్టోన్ అనేది ఉండొచ్చు. ఒకటి కిడ్నీ లోపల కలెక్టింగ్ సిస్టమ్ క్యాలిసిస్ అనేది ఉంటాయి, దాంట్లో చిన్న స్టోన్స్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే తయారవుతాయి స్టోన్స్. అక్కడ నుంచి బైపాస్ అయ్యి మళ్ళీ యూరినరీ ట్యూబ్లోకి రావడం జరగచ్చు, ట్రాక్లో ఒకసారి అడ్డం పడచ్చు, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు కానీ సిమ్టమాటిక్ స్టోన్స్ నెంబర్ 1 పేషెంట్కి కష్టం ఇస్తున్నాయి. ఈ స్టోన్ వల్ల పేషెంట్కి నొప్పి వస్తూ ఉంది. కొన్ని రోజులు ఆగి చూసాడు అది పడే అవకాశం లేదనుకున్నప్పుడు తీయాల్సిందే, అది స్టోన్ ఎంతైనా కానీ సైజ్. లేక స్టోన్ వల్ల మనకు కాంప్లికేషన్ వస్తూ ఉంది, 3 వారాలు అయిపోయింది పట్టడం లేదు, జ్వరం వస్తూ ఉంది, నొప్పి తగ్గట్లేదు, చేయాల్సిందే. నెంబర్ 3 ఒక సైజ్ స్టోన్ దాటింది, 1 సెంటీమీటర్ స్టోన్ ఉంది, ఇది నువ్వు 1 సంవత్సరం కాదు కదా 2 సంవత్సరాలు వాడినా వెయిట్ చేసినా కానీ పడే అవకాశం తక్కువ. ఆ పడే లోపల ఆ కిడ్నీ డ్యామేజ్ చేసి కిడ్నీ లాస్ అవుతుంది. సో అప్పుడు చేయాల్సిందే. సో స్టోన్ డిసీజ్లో ఎయిమ్ ఎలా ఉంటుంది అంటేనమ్మా 2 మెయిన్ ఫ్యాక్టర్స్. గివ్ రిలీఫ్ టు ద పేషెంట్. వాట్ ఈస్ ఈ సఫరింగ్ ఫ్రమ్? నీకేం జబ్బురా? నాకు కిడ్నీ స్టోన్ ఉంది. అరే జబ్బు అది కాదు, జబ్బు అంటే నీ ఎలాంటి కష్టం ఉంది, నాకు పెయిన్ ఉంది, నాకు జ్వరం ఉంది. సో ట్రీట్ ద పేషెంట్. నెంబర్ 2 దెన్ కమ్స్ సేవ్ ద కిడ్నీ. నొప్పి లేకపోయినా కొన్ని స్టోన్లకు మనం ట్రీట్మెంట్ చేయాల్సిందే టు సేవ్ ద కిడ్నీ. నొప్పి ఉంటే చిన్న స్టోన్ అయినా కానీ ట్రీట్మెంట్ చేయాల్సిందే. నొప్పి అంటే కాంప్లికేషన్ లాంటిది, ఏదో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే చిన్న స్టోన్ అయినా ట్రీట్మెంట్ చేయాల్సిందే. సో లొకేషన్, కాంప్లికేషన్, కిడ్నీ ఫంక్షన్, ఈ 3 మీద మనం డిసైడ్ అవుతుంది ట్రీట్మెంట్ చేయాలా వద్దా, చేయాల్సి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేయాల్సింది. ఈ మధ్య కాలంలో ఓపెన్ సర్జరీ అనేది స్టోన్కి ఈ మధ్య అసలు వినలేదు. లాస్ట్ 25 yearsలో నేను చేసినట్టు గుర్తు కూడా లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎండోస్కోపిక్ సర్జరీ. ఎండోస్కోపిక్ సర్జరీ అంటే మూత్రనాళం నుంచో లేకపోతే కిడ్నీలోంచి డైరెక్ట్గానో ఎండోస్కోప్ అనేది వేసి కొన్ని పరికరాల ద్వారా ఆ స్టోన్ని బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. ఆ పరికరాల్లో ఒక పరికరం ఏమిటి అంటే ఒక ఎనర్జీ సోర్స్ అంటాం. లేజర్ అనేది ఒక ఎనర్జీ సోర్స్, అంతే తప్ప లేజర్ మనం బయట నుండి వేస్తే స్టోన్ లోపల పోవడం అనేది జరగదు. ఇది మనం ఎండోస్కోప్ ద్వారా అక్కడ వెళ్ళి ఆ లేజర్ని దాని మీద మనం సోకితే అప్పుడే స్టోన్ బ్రేక్ అనేది జరుగుతుంది. సో ఆ ఎనర్జీ సోర్సెస్ కూడా చాలా ఉన్నాయి, న్యూమాటిక్ అని, అల్ట్రాసౌండ్ అని, ప్లస్ లేజర్ అని. ఈ 3 అవసరం బట్టి, సిచ్యువేషన్ బట్టి ఏది అవసరమో అది చేయడం జరుగుతుంది. కానీ ఆర్టిఫిషియల్ కిడ్నీ ఇంప్లాంట్ చేసేంత టెక్నాలజీ పెరిగిందా సార్? లేదు, ఇంతవరకు ఎట్ ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ కిడ్నీ అనేది ఈజ్ ఏ ఓన్లీ ఎ రీసెర్చ్ థింగ్ టిల్ నౌ. ఇంతవరకు లేదు. బేసిక్గా వి కంటిన్యూ ఏదో డయాలిసిస్ అనేది ఉంది, ఏదైతే ఈ పేషెంట్లు చనిపోకుండా చూసుకునేదానికి ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్. ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తే వాళ్ళ లైఫ్ నార్మల్గా ఉండే అవకాశం. కానీ ఇప్పుడు మీరు అన్నారు కిడ్నీ పాడైపోయిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోలేని వాళ్ళు, లేదా చేయించుకోవడానికి అవకాశం లేని వాళ్ళు, అది ఆర్థిక స్తోమత కావచ్చు, లేదా బ్లడ్ గ్రూప్ దొరకకపోవచ్చు సమ్టైమ్స్, ఇలాంటప్పుడు డయాలసిస్ అనేది ఆప్షన్గా పెడుతున్నారు. కానీ వన్స్ డయాలసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఐ థింక్ నెలలో ఒకసారి, తర్వాత నెలలో 2 సార్లు, ఇలా నెంబర్ పెరుగుతూనే ఉంటుంది కదా సార్? కాదు, ఇది తప్పం. అంటే చాలా మందికి దేర్ ఆర్ 2 things. సార్ నాకు డయాలసిస్ స్టార్ట్ అయితే మళ్ళీ జీవితాంతం డయాలసిస్. దట్స్ వాట్. మీరు ఆ సిచ్యువేషన్కి వచ్చారు కాబట్టి డయాలసిస్ చేస్తున్నారు. సో దేర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ టు లివ్ వితౌట్ డయాలసిస్. ఐదర్ యూ షుడ్ హ్యావ్ మీ కిడ్నీ, కొత్త కిడ్నీ అన్న మీ బాడీలో ఉండి అది పనిచేసి నిన్ను కాపాడాలి, లేదు అంటే మీ కిడ్నీ పని చేసే పనిని మనం ఈ రక్తాన్ని ఆ డయాలసిస్ మెషిన్లో పంపించి అలానా చేయాలి. సో ఇది తప్పు ఆలోచన. ఇప్పుడు ఇలా ఉంటుంది, నాకు కళ్ళు కొంచెం ఇదే పవర్ ఉందని చెప్పి నేను ఈ గ్లాసెస్ వేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత తీసేస్తే నా కళ్ళు మామూలు అవుతాయా? ఇది ఉన్నప్పుడే కదా అది పనిచేసినట్టు. సేమ్ థింగ్ విత్ కిడ్నీ. ఈ డయాలిసిస్ మెషిన్ అనేది ఇది. డయాలిసిస్ మెషిన్ ఇస్ దిస్. ఇది తీస్తే మనకు మళ్ళీ కనపడుతుందా? కనపడదు కదా. సో డయాలిసిస్ ఈజ్ ఎ నెసెసిటీ. సో ఇట్ బికమ్స్ ఎ నెసెసిటీ ఫర్ లైఫ్. నువ్వు రోజు లేచి బ్రష్ చేసుకున్నట్టే అది కూడా అవసరమైన భాగంగా తోడుకుంటుంది. అండ్ నెంబర్ 2,
మనలో చాలా మటుకు అపోహలు ఉన్నాయి. ఎందుకు మన పేషెంట్స్ ఇప్పుడు చాలా మంది చూస్తాం, ఇప్పుడు వెస్ట్లో పేషెంట్స్ డయాలిసిస్లో ఉన్నా అసలు ఐడెంటిఫై కూడా చేయలేం, వీడు డయాలిసిస్లో ఉన్నాడా, ఎంత బాగున్నాడు, ఈజ్ నార్మల్ లుకింగ్, ఈనేంటి డయాలిసిస్ అని. అదే మన దగ్గర డయాలిసిస్ పేషెంట్లు మనం చూడడానికి చెప్పేయచ్చు, బాబు ఈ డయాలిసిస్లో ఉన్నాడు, చూడడానికే కొంచెం సిగ్గా ఉన్నాడు అని చెప్పి. ఇది బేసిక్ ఏంటంటే వీ టెన్ టు పుష్, అంటే మనం లాస్ట్ పాయింట్ వచ్చేంత వరకు ఏమీ చేయకుండా ఇంకా తప్పనిసరి కష్టమవుతుంది లేకపోతే కాంప్లికేట్ అవుతుపోతున్నాం మనం అనుకున్నప్పుడే డయాలిసిస్ స్టార్ట్ చేస్తాం. సో దట్స్ అనదర్ మిస్టేక్. దర్ 3 factors వెన్ యూ ఇన్స్టిట్యూట్ యువర్ డయాలిసిస్. అంటే ఏ డయాలిసిస్ ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు, జబ్బుకి అవసరం పడ్డప్పుడా లేకపోతే నీకు ఇంకో గత్యంతరం లేనప్పుడా? ఈ 2 పాయింట్స్ చాలా దూరంగా ఉంటాయి. ఓకే, సరేనా? ఈ పాయింట్లో చెప్పిన పక్షంలో ఇంకా నీకు డయాలిసిస్ అవసరం పడుతుంది, నువ్వు చేయించుకో అంటే నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఇప్పుడే అవసరం లేదు కదా అని అనుకుంటాడు. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేంత వరకు ఆగుతాడు. సో వెన్ యూ స్టార్ట్ డయలైజింగ్ ద పర్సన్ వెన్ ఈజ్ గుడ్, ఈ లుక్స్ గుడ్, అప్పుడే బాగుపడతాడు. నెంబర్ 2, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయాలిసిస్. కరెక్ట్ డయాలిసిస్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందమ్మా. ఒక 100 kilo పేషెంట్ ఉన్నాడు అనుకోండి, 3 times in a week is necessary. ఓ డిపెండ్స్, వెయిట్ కూడా ఉంటుంది. వెయిట్ వల్ల ఇంకా అంటే వెయిట్ అనే కాదు, 3 times in a week is a necessity for almost everybody. అంతే తప్ప 3 times in a week is మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, సీరం క్రియాటినిన్ లెవెల్స్ కానీ ఏ బ్లడ్ లెవెల్స్లో ఎటువంటి మెటాబోలైట్ లెవెల్స్ అయినా ఒక రేంజ్లో వేరేటట్టు ఉంటుంది. సపోజ్ మీరు వారానికి ఒకసారి చేశారనుకోండి, ఒకరోజు అలా ఉంటాయి, నెక్స్ట్ డే ఇలా ఉంటాయి. సో ఈ వ్యత్యాసం రాకూడదు. దిస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్. ఎవ్రీ డయాలిసిస్ ఈజ్ నాట్ డయాలిసిస్, రైట్? సో దెర్ ఈజ్ సంథింగ్ లైక్ క్వాలిటీ డయాలిసిస్ అనమాట. అంటే మనం వాడే ఫ్లూయిడ్ డయాలిసైట్ అనేది ఏదైతే వాడతామో, మన ఫిల్టర్స్ ఏదైతే వాడతామో అవి చాలా చాలా ఇంపార్టెంట్. దర్ ఆర్ 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర డయాలిసిస్లో, ఇండియాలో డయాలిసిస్లో 2 రకాలు ఉంటున్నాయి. త్రో అవే ఫిల్టర్స్, అంటే ఒక యూజ్కి ఒకటే ఫిల్టర్ వాడతాం, నెక్స్ట్ టైంకి ఇంకో ఫిల్టర్ కొత్తది తీసుకుంటాం. డిస్పోజబుల్ డయాలిసిస్, దే గివ్ ఏ బెటర్ క్వాలిటీ బికాస్ ఆ ఫిల్టర్స్ అనేది పాడవోక. అదే ఇంకోటి రీయూజబుల్ ఫిల్టర్స్ ఉంటాయి. ఆ రీయూజబుల్ ఫిల్టర్స్లో మీకు ఈ క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ అనేది ఉండదు. మీరు టీ చేసే చన్నీ ఉంటుంది, ఆ చన్నీను మీరు 4 సార్లు వాడారనుకోండి ఒక విధంగా ఉంటుంది, అదే 10 సార్లు వాడారనుకోండి సరిగా అవ్వదు కదా, అలా అనేది కూడా. సో ఈ 3 ఆస్పెక్ట్స్లో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అవసరం ముందే స్టార్ట్ చేశారా, అవసరం గత్యంతరం లేక స్టార్ట్ చేశారు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయాలిసిస్ కరెక్ట్గా తీసుకుంటున్నారా, నెంబర్ 3 క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ 3 బాగుందా. ఈ 3 కరెక్ట్గా ఉంటే అమ్మా యూ కెనాట్ డిఫరెన్షియేట్. చాలా మంది నార్మల్గానే కనపడతారు, యాక్టివ్గా ఉంటారు, పనిచేస్తూ ఉంటారు.